మాడి అదేందో కాదు ఆదిత్యబాబు లవ్వర్ అలైక్య కీ ముచ్చట నా నోటితో నేను ఇట్లా చెప్పాలా మాడి ఆదిత్యబాబు నీకు దూరం చేయాలని ఆ అలైక్య కంకణం కట్టుకుంది ఇట్లా చెప్పాలనో ఏం నీకేదో అయ్యింది సీను. నాకేం కాలేదా మాడి లేకుంటే గమ్మునెందుకుంటావు? గది నిన్నొక మాట అడుగుతాను చెప్తావా? ఏంది సీను? ఏం లేదా మాడి మన బస్తీలో ఓ గొడవైంది కదా అసంటిది ఎవ్వరికి జరగకూడదు. ఏందది? మొగుడు పెండ్లాల మధ్య ఇంకో అమ్మాయి వచ్చింది. నీ మొగుడు నాకు కావాలి అందే. పెండ్లైన మగాడి జోలికి అట్లా పోవడానికి సిగ్గుండద్దు. మంది గట్లనే ఉన్నారా మాడి? సర్లే వాళ్ళందరూ ముచ్చట మనకెందుకు. ఇసుంటి పరిస్థితే నీకెదురైతే నువ్వేం చేస్తావు మాడి? నువ్వే నా సీను నన్ను ఇట్లా అడిగేది. ఏమో అమ్మాడి లోకం తీరు చూస్తుంటే ఎవరికి ఎప్పుడు ఏ కష్టం వస్తుందో సమదైతలేదు. చెప్పమ్మాడి నీ నడిమిట్లా మూడో మనిషి వస్తే నువ్వేం చేస్తావు? నీ భర్త నాకు కావాలని మా నడిమిట్లా ఎవరైనా వస్తే చూస్తూ నేను ఊరుకుంటానా? చావగొట్టి చెవులు మూస్తా. అమ్మాడి గట్లనే ఉండాలి. అటువంటి పరిస్థితి నాకు రాదు సీను. ఎందుకంటే ఆదిత్య గారు చాలా మంచోడు. గీ పెన్ డ్రైవ్ ఆదిత్య గారిదైతే గా రూమ్లో ఎందుకు ఇడిచిపెట్టిర్రు? ముంగట దీంట్లో ఏముందో చూడాలి. కంపెనీకి సంబంధించి ఏదైనా డేటా ఉండుంటుంది. దీంట్లో దివ్య ఫోటో ఉందేంది? ఆదిత్య గారి ఫోటో కూడా ఉంది. ఆదిత్య గారు దివ్య ఇంత క్లోజ్ గా ఉన్నారేంటి? ఆదిత్య లవ్స్ అలెక్యానా? అలెక్యా అయింది తను దివ్య కదా?